ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. ఇది చూడండి, రాయలసీమ స్పెషల్ చింతకాయ పచ్చడి. ఈ చింతకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ఇది మనం ఇంట్లో మామూలుగా అయితే చింతకాయలో ఉప్పు పసుపు వేసి దంచి పెట్టుకుంటాం కదా. ఇది అప్పటికప్పుడు చేసుకునే చింతకాయ పచ్చడి. అన్నీ పచ్చిగానే వేసుకొని చేసుకోవచ్చు. ఈ చింతకాయ పచ్చడి అన్నంలో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు చింతకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఇదైతే చింతకాయ మనము 1 year పాటు ఉప్పేసి పసుపేసి దంచుకున్న చింతకాయని అప్పటికప్పుడు ఇలాగా నూరుకోవచ్చు. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ చింతకాయ పచ్చడిలో వేసి మిక్సీ పడదాం. ఇప్పుడు ఇవి చూడండి, పచ్చిమిరపకాయలు అంటే ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కనుక మనం ఉప్పు వేయాల్సిన పని లేదు. కారానికి మాత్రం పచ్చిమిరపకాయలు పచ్చివే వేయించాల్సిన పని లేదు, కమ్మగా ఉంటుంది. చాలా మా రాయలసీమలో అయితే ఇష్టంగా తింటాము ఈ చింతకాయ పచ్చడి. వేడి అన్నము నెయ్యి చింతకాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. చెప్తుంటేనే మీకు కూడా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయా? నాకైతే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి చూడంగానే. ఇంకా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పచ్చిమిర్చి, ఈ చింతకాయ తొక్కు మొత్తం మిక్సీ జార్లో వేసి పచ్చడి పట్టుకుందాం. ఈ పచ్చడిలోకి దోసకాయ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం చుంచి పెట్టుకున్న దాంట్లో పచ్చిమిరపకాయలు, చూడండి చింతకాయ పచ్చడి వేసి పట్టుకుందాం. ఆల్రెడీ దీంట్లో ఉప్పు ఉంది, అందుకోసం ఉప్పు వేయకూడదు. మరీ చెప్తున్నాను. సరే, మిక్సీ పట్టేది. కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మెత్తగా అయిపోయింది కదా. ఇందులోకి ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు, ఈ దోసకాయ, అలాగే 1 టేబుల్ స్పూను పల్లీల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చివి అన్నీ, పచ్చి ఉల్లిపాయ, పచ్చి దోసకాయ, పచ్చి కరివేపాకు, పచ్చి కొత్తిమీర, ఇవన్నీ ఇంకా ఒక పల్పు ఊరికే ఇట్లా అనుకోవాలి, అంతే కచ్చా పచ్చాగా. ఇప్పుడు ఇవన్నీ వేసి పట్టినాం కదా. వావ్, చూడండి ఇలాగ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. పచ్చడికి తాలింపు పెట్టుకున్నాము. ఫస్ట్ ఒక చిన్న బాండె పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేగినాయి కదా. కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ఇప్పుడు ఈ పచ్చడిలో వేసేసుకుందాం. కొద్దిగా ఇంగువ వేసుకుందాం. చూడండి, కొద్దిగా పచ్చి ఉల్లిపాయ వేసుకుందాం. దీంట్లో టేస్ట్ బాగుంటుంది. పట్టేటప్పుడు ఒకసారి వేసుకున్నాం, అక్కడక్కడ పంట కింద తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు దీంట్లో పోసేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు దీంట్లో వేసేసుకోండి. అట్లా తీసుకో. చూడండి, చింతకాయ పచ్చడి నోరూరుంచే రాయలసీమ స్పెషల్ చింతకాయ పచ్చడి అద్భుతంగా ఉంది కదా. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారు, అంతా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చింతకాయ పచ్చడి.